టీసీఎస్లో జరిగిన ఎంఎన్సీ జిహాద్ కావచ్చు, కార్పొరేట్ జిహాద్ కావచ్చు, రోజుకు ఒక షాకింగ్ సమాచారం బయటికి వస్తూనే ఉంది. ఈమె పేరు నిడా ఖాన్. కట్మిర్చి అయిన వాళ్ళకి, ముసుగు వేసుకోవడానికి ఒప్పుకున్న వాళ్ళకి, అబ్దుల్లీలుగా మారిన వాళ్ళకి ప్రమోషన్లు, స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారంట. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది ఈ హెచ్ఆర్ మేనేజర్. ఈమె ఇప్పుడు పరారీలో ఉంది. అందరికీ షేర్ చేయండి ఈమె ఫోటోని. ఎందరో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసిన ఇంకొక జిహాదీ అబ్దుల్లీ. అసలు ఇది ఎంత పెద్ద ప్లానింగో, ఎంత పెద్ద కుట్రనో మీకు అర్థమవుతుందా? కంపెనీలో అబ్దుల్లీలు అందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని అందరూ కలిసి ఒక అమ్మాయిని అనుకుని టార్గెట్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. అబ్దుల్లీగా మార్చే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్లీ కేరళ స్టోరీ సినిమాలో జరిగినట్టే బ్రెయిన్ వాష్ చేస్తూ, భయపెడుతూ, బ్లాక్మెయిల్ చేస్తూ. కానీ మనం కేరళ స్టోరీ ఒక కుట్ర, నరేటివ్ అనాలి. అండ్ ఇదేమీ సొంతంగా చేసింది కాదు. వీళ్ళకి ఇవన్నీ చేయాలని ఫండ్స్ వచ్చాయంట. ఉద్యోగాలు అబ్దుల్లాస్కే ఇవ్వడం, హిందూస్కి ఇవ్వకపోవడం. ఒకవేళ అబ్దుల్లా లేరనుకోండి, హిందూ అమ్మాయిలకి మాత్రమే ఇవ్వడం, అబ్బాయిలకి ఇవ్వకుండా. ఇలా ఎన్ని కంపెనీలలో ఈ నెట్వర్క్ యాక్టివేట్ అయి ఉండొచ్చు? ఊహిస్తూనే భయంకరంగా ఉంది కదా. అండ్ మై డియర్ సెక్యులర్స్, అందరూ అబ్దుల్లాస్ అలా కాదు అనే సో కాల్డ్ సెక్యులర్లు, ఎస్ అందరూ కాదు. అయితే ఆ కాని వాళ్ళల్లో ఒక్కరు కూడా ఇది తప్పు, ఇంత అన్యాయమా, ఇంత దరిద్రంగా మతం మారుస్తారా, ప్రలోభ పెడతారా, భయపెడతారా, బ్లాక్మెయిల్ చేస్తారా, దొరికిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పాడేయండి. వి డోంట్ సపోర్ట్ సచ్ జిహాదీ కల్ట్ అని అనట్లేదు. ఎందుకని? అదే పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఇదిగో టెక్ మహేంద్ర గురుగావ్లో నుండి మెసేజ్, మా దాంట్లో అబ్దుల్లా హెచ్ఆర్ ఉన్నాడు, గౌస్ అట, ఏం చేస్తాడట? ఒకసారి స్క్రీన్ స్టాప్ చేసి చదవండి ఏం చేస్తాడు. ప్రతి కంపెనీల్లో ఉన్న హిందువులు బయటికి రండి, అమ్మాయిలు రండి బయటికి, ధైర్యంగా మాట్లాడండి. మీకోసం మీరు ధైర్యంగా నిలబడకపోతే ఎలా? మన పూర్వీకులు దురాక్రాంతుల దాడులకు ఎదురీడి హిందూగా బ్రతికి చూపించారు. మనం ఈరోజు హిందువులుగా ఉండడానికి కారణమయ్యారు వాళ్ళు. వీర శివాజీ శౌర్యాన్ని గుర్తు చేసుకుని రాణి లక్ష్మీబాయిల్లా పోరాడండి. పోరాడితే పోయేదేముంది? ఈ జిహాదీల నుండి విముక్తి తప్ప. ఫైట్ ఫర్ యువర్ రైట్స్, ఫైట్ ఫర్ యువర్ ధర్మ. జై భారత్, జై హింద్.